హాయ్ అండి. ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ 11. ఇక కథలోకి వెళితే నాకు ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా డెస్టినీ నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. ఇక చేసేది ఏం లేక నాకు నేను ధైర్యం చెప్పుకొని వెళ్ళాను. మొత్తానికి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఆపరేటర్స్ అన్నీ సెట్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టాను. అసలే మార్నింగ్ ఎగ్జామ్ సరిగ్గా చేయలేదు. పైగా ఇది నా ఫ్యూచర్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. చివరి గంట ఉండగా ప్రొఫెసర్ ముఖర్జీ వచ్చారు. ల్యాబ్ హెడ్ ఒక్కొక్కరిని ఆయనకు పరిచయం చేస్తూ నా దగ్గరికి రాగానే నా గురించి చాలా బాగా చెప్పారు. ప్రొఫెసర్ ముఖర్జీ నా ఎక్స్పెరిమెంట్ని నన్ను ఒకసారి చూసి వెళ్ళిపోయారు. అంతే, నాకు టెన్షన్ మొదలైంది. ఇప్పుడు కనుక నేను ఎక్స్పెరిమెంట్ సరిగ్గా చేయకపోతే ప్రొఫెసర్ ముఖర్జీ ముందు మొత్తం అందరి పరువు పోతుంది. నా గోల్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఆ భయంతో బాగా చెయ్యాలి అని 1-2 సార్లు రీడింగ్స్ తీయడం వల్ల చాలా టైం వేస్ట్ అయ్యింది. ఇంకోవైపు నుండి ల్యాబ్ హెడ్ తొందర చేస్తున్నారు. ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఎందుకింత లేట్ అవుతుంది? నీ గురించి చాలా బాగా చెప్పాను. ఇప్పుడు తేడా వస్తే ఆయన ముందు తల ఎత్తుకోలేం అని కంగారు పెడుతున్నారు. మొత్తానికి నేను ఎక్స్పెరిమెంట్ పూర్తి చేసి చూపించాను. అంతా కరెక్ట్గానే వచ్చింది. అందరినీ వైవా 5 మినిట్స్ అడిగితే నన్ను 15 మినిట్స్ అడిగారు. చాలా క్వశ్చన్స్ అడిగారు. అన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాను. ప్రొఫెసర్ మెహతా కళ్ళల్లో చిన్న రిలీఫ్ కనిపించింది. మొత్తానికి అలా కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి నాకు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. నెమ్మదిగా వెళ్ళి క్యాంటీన్లో కూర్చున్నాను. ఇంతలో మా ల్యాబ్ అసిస్టెంట్ వచ్చారు. ఏంటి పిలుస్తున్నా వినకుండా వచ్చేసావు? సారీ సార్, వినిపించలేదు. ఎలా ఉంది ఇవాళ ల్యాబ్లో? అన్నీ బాగా చేశావా? ఏమో అర్థం కావట్లేదు సార్. నా వైపు అంతా బాగున్నట్టే ఉంది, కానీ ప్రొఫెసర్ ముఖర్జీ అంతగా ఇంప్రెస్ అయినట్టు కనిపించలేదు. అంత అయోమయంగా ఉంది సార్. మీకేమైనా క్లూ ఉందా? ప్లీజ్ చెప్పండి. ప్రొఫెసర్ ముఖర్జీ ఎంతవరకు నీ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ అయ్యారో నాకు తెలియదు. అది ప్రొఫెసర్ మెహతానే చెప్పాలి. కానీ నీ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. ఇవాళ సేమ్ ఎక్స్పెరిమెంట్ అన్ని గ్రూప్స్ కలిసి 14 మెంబర్స్కి వచ్చింది. కానీ కరెక్ట్ రిజల్ట్ నీ ఒక్కదానికే వచ్చింది. అసలు ఎవరికి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాలేదు. అండ్ వైవా చాలా బాగా చేశావు. చాలా క్వశ్చన్స్ సిలబస్లో లేనివి అడిగారు. ఎలా చెప్పావు? నేను ల్యాబ్ హెడ్ షాక్ అయ్యాం. అసలు నువ్వు ఆన్సర్ చేయలేవు అనుకున్నాం. అది సార్, నేనెప్పుడు నా క్లాస్ కన్నా 2-3 ఇయర్స్ ముందు ఉంటాను. సో నాకు అది కష్టమేం కాదు సార్. అయితే లక్కీ ఏంటంటే ఆయన ఇచ్చిన క్వశ్చన్ నిన్ననే ఎవరో డౌట్ అడిగితే సాల్వ్ చేశాను. కరెక్ట్గా ఆయన అదే సాల్వ్ చేయమన్నారు. సో సేవ్ అయ్యాను. అంటే ముందు చదివేశావా? హా సార్, నేనెప్పుడు నా ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ బుక్స్ చదవను. ఫ్యూచర్ క్లాసెస్ బుక్స్ చదువుతాను. మరి ఎగ్జామ్స్లో ఏం చేస్తావు? ఎలా రాస్తావు? సార్, ప్రజెంట్ ఇయర్ బుక్స్ 2-3 ఇయర్స్ బ్యాక్ చదివే ఉంటాను కదా. ఎగ్జామ్ ముందు ఒకసారి రెఫర్ చేస్తే సరిపోతుంది. మిగతా టైం కమ్మింగ్ ఇయర్స్ బుక్స్ చదువుతాను. ఇంట్రెస్టింగ్. ఇవాళ చాలా బాగా పర్ఫామ్ చేశావు. అది చెప్పడానికే వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రోజు ప్రొఫెసర్ మెహతా పిలిచారు. నేను చాలా కంగారుగా ఆయన ఛాంబర్కి వెళ్ళాను. ఏం చెప్తారా అని టెన్షన్తో. ఆయన చాలా కూల్గా నాతో, సో మద్రాసీ గర్ల్, మొత్తానికి సాధించావు. కంగ్రాట్స్. ప్రొఫెసర్ ముఖర్జీ నిన్ను తన టీంలోకి సెలెక్ట్ చేసుకున్నారు. ఓ సార్, నిజమా? థ్యాంక్ యూ సార్. అంతా మీ వల్లే సాధ్యమైంది. నాకు ఇది చాలా బిగ్ డే. థ్యాంక్ యూ సార్. ఓకే, సెలెక్ట్ అవ్వడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. నీ పర్ఫార్మెన్స్ బాగోపోతే ఎప్పుడైనా నిన్ను టీం నుండి తీసేస్తారు. సో ఎక్కువ ఎగ్జైట్ అవ్వకుండా బాగా నేర్చుకో, కష్టపడు. తప్పకుండా సార్, బాగా కష్టపడతాను. నీకేమనిపిస్తుంది? ఎందుకని ప్రొఫెసర్ ముఖర్జీ నిన్ను సెలెక్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నావు? వైవా వల్ల అనుకుంటున్నా సార్. అంటే చాలా క్వశ్చన్స్ సిలబస్లో లేనివి అడిగారు కదా, బహుశా అక్కడ ఇంప్రెస్ అయ్యారు అనుకుంటున్నా. అది కూడా రీజనే. అయితే అసలు రీజన్ అది కాదు. మరి నీకు ప్రాక్టికల్ అంతా సాఫీగా అయిందా? ఏం ఇబ్బంది లేకుండా? నో సార్, నాకు ఇచ్చిన కాన్కేవ్ లెన్స్ థిక్నెస్ ఎక్కువ ఉంది. ఆ విషయం తెలియక చాలాసార్లు ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్లోనే ఫెయిల్ అయ్యేది. తర్వాత డౌట్ వచ్చి థిక్నెస్ కొలిచాను. అది ఎక్కువ ఉంది. అప్పుడు ల్యాబ్ అసిస్టెంట్ని అడిగి వేరే లెన్స్ తీసుకుని చేశాను. అప్పుడు కరెక్ట్గా వచ్చింది.
మరి మొత్తం 15 మెంబర్స్లో 14 మెంబర్స్ ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఊరికే ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నావా? సార్ అంటే కావాలని లెన్స్ మార్చారా? హా, నీ ఒక్కదాని కోసం అయితే ల్యాబ్కి రారు కదా. నీతో పాటు మిగతా వాళ్ళని కూడా టెస్ట్ చేసి బాగా పర్ఫామ్ చేస్తే టీంలోకి తీసుకుందామని ముఖర్జీ ఆలోచన. అందరూ రీసెర్చ్ అంటే ఆబ్సెన్స్ మైండ్లో ఉంటారు అనుకుంటారు, కానీ నిజానికి ఒక రీసెర్చ్ స్కాలర్కి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. అక్కడే నువ్వు సక్సెస్ అయ్యావు. ఇంకా నీ సెమినార్ వీడియోస్ కొన్ని చూశారు. నీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసి తీసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా ప్రొఫెసర్ ముఖర్జీతో పని చేయడం ఎలా ఉంటుందో? ఇది శాంపుల్ మాత్రమే. ఆయనతో జాయిన్ అయ్యాక ఇలాంటివి చాలా ఎదురవుతాయి. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. అవును, ఇవన్నీ ఇంత బాగా చేశావు కదా, నీ జీపీఏ ఎందుకు తక్కువ ఉంది? సార్, చిన్నప్పటి నుండి ఒక సబ్జెక్ట్కి 4-5 బుక్స్ రెఫర్ చేయడం అలవాటు. సో నేను రాసే ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్లా కాకుండా ఆ పర్టికులర్ టాపిక్ మీద థీసిస్లా ఉంటుంది. అందుకే ఎక్కువ మార్క్స్ రావు. నా ఆన్సర్ షీట్ ఒకసారి చూడండి సార్. నువ్వు రాసావా ఇది? ఎస్ సార్. ఇలా రాస్తే మార్క్స్ ఎలా వస్తాయి? నాకు ఇలా రాయడమే వస్తుంది సార్. అందుకే నేను ఎంఐటీ చూస్ చేసుకున్నాను. అక్కడైతే ఇలా రాస్తే ఎంకరేజ్ చేస్తారు, తప్పుగా మాట్లాడితే సారీ సార్. నా దగ్గర పర్వాలేదు. ఇక నుండి ప్రొఫెసర్ ముఖర్జీ దగ్గరకు వెళ్తున్నావు కదా, చూద్దాం ఏమవుతుందో. నా ఫస్ట్ డే ముఖర్జీ సార్తో. హ్యాపీ మార్నింగ్ సార్. హూ ఈజ్ దిస్? నాకు తల తిరిగింది. సార్, నేను సంవేద. ప్రొఫెసర్ మెహతా రికమెండ్ చేశారు మీ దగ్గర రీసెర్చ్ వింగ్లో పనిచేయడానికి. నో, నేను ఎవరి రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయను. ఆల్రెడీ ఈ ఇయర్కి కావాల్సిన అసిస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయ్యో సార్, నేను మీరు సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్లో ఉన్నాను. ఇవాళ నుండి నా వర్క్ స్టార్ట్ చేద్దామని వచ్చాను. హో అవునా, ఏవి నీ పేపర్స్? సార్, ఇదే నా ఫైల్. ఆయన కొంతసేపు నా పేపర్స్ చూసి, ఓ సంవేద, ఇంటిగ్రేటెడ్ కదా, మెహతా చెప్పాడు నీ గురించి. ఆయన బెల్ నొక్కారు. ప్యూన్ వచ్చాడు. చూడు, ఈ అమ్మాయిని మన ల్యాబ్కి తీసుకెళ్ళి అతుల్కి అప్పచెప్పు. ఓకే సార్. సంవేద, నువ్వు వెళ్ళి అతుల్ని కలిసి తను చెప్పిన పని చెయ్యి. నీకేం పని ఇవ్వాలో తనకు నేను చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే చెప్దామనుకున్నా, కానీ ఆయన అప్పటికే పని చేసుకోవడం మొదలుపెట్టారు. చెప్తే మెహతా సార్లా కరిచే అవకాశం ఉందనిపించి వెళ్ళిపోయాను. ల్యాబ్లో అతుల్కి పరిచయం చేసి ప్యూన్ వెళ్ళిపోయాడు. ల్యాబ్ మాత్రం చాలా బాగుంది. అంతకుముందు నేను కొన్ని ల్యాబ్స్ మా సీనియర్స్ని బ్రతిమలాడి వాళ్ళతో వెళ్ళి చూశాను, కానీ ఇది చాలా పెద్దది. అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో చాలా పెద్దగా ఉంది. అతుల్ నాతో, తర్వాత చూసి ఆశ్చర్యపోదువు, కానీ ముందు నీకేం పని చేయాలో చెప్తానురా, నాకు చాలా పని ఉంది అని సీరియస్గా చెప్తే తనతో వెళ్ళాను. నాకు చాలా పేపర్స్ ఇచ్చి, కొన్ని ఖాళీ పేపర్స్ ఇచ్చి, ఇవన్నీ ఇక్కడ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళ అబ్జర్వేషన్స్, అన్నిటినీ సరిగ్గా చదువుతూ నీట్గా ఫైల్ చెయ్యి అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. నేనేమో ఫస్ట్ డేనే నాకు ఎక్విప్మెంట్ ఇచ్చి, నువ్వు లేకపోతే ఈ ఎక్స్పెరిమెంట్ ముందుకెళ్ళదు అని నాకు డైరెక్ట్ మెయిన్ రూమ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా ఊహించుకొని వచ్చాను. ఇక్కడ చూస్తే నన్ను అసలు ఏ ప్రాజెక్ట్కి పనిచేస్తున్నామో కూడా చెప్పకుండా పేపర్స్ ఇచ్చి రాసేయమన్నారు. కొంచెం అనుకున్నా, కానీ చాలా ఎక్కువే హట్ అయ్యి, ఇక హట్ అయినా ఎవరు పట్టించుకోరు అని డిసైడ్ అయ్యి మూసుకొని ఇచ్చిన పని మొదలుపెట్టాను. అలా రాస్తూనే ఉన్నాను. ఎంత రాసినా అవ్వట్లేదు. మొత్తానికి లంచ్ బ్రేక్ అన్నారు. అక్కడ వాళ్లకు స్పెషల్ క్యాంటీన్ ఉంది. నేను అక్కడికే వెళ్ళాను లంచ్కి. ఎవరినైనా పరిచయం చేసుకుందామని చూశాను. ఒకళ్ళిద్దరితో మాట్లాడాను. వాళ్ళు హాయ్ అని పేరు చెప్పి మళ్ళీ వాళ్ళ కబుర్లలో మునిగిపోయారు. అసలు పక్కన నేను ఒక ప్రాణిని ఉన్నాను అని రికగ్నైజ్ కూడా చేయకుండా, చేసేదేం లేక అందరినీ చూస్తూ తింటున్నాను. లాభం లేదు. అందరూ ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. కొంతమందికైతే బట్టతల కూడా వచ్చేసింది. లేడీస్ కూడా కొంచెం ఫ్యాట్గా ఉన్నారు. మా అమ్మమ్మ ఇక్కడ ఉండుంటే పెళ్ళి మానేసి ఏం చదువులివి అని అందరికీ అర్జెంటుగా పెళ్లి చేసేవారు. నాకు కొంచెం నవ్వొచ్చింది అదంతా తలుచుకుంటే. ఇంతలో అతులు వచ్చి నా వర్క్ ఎంతవరకు అయ్యిందో అడిగి, ఇప్పటి వరకు అయిన దాన్ని ల్యాప్లో టైప్ చేయమన్నాడు. నాకు నీరసం వచ్చేసింది. రాత్రి వరకు అదే పనిలో ఉన్నాను. ఈవినింగ్ ప్రొఫెసర్ ముఖర్జీ వచ్చి రేపటి నుండి ఫుల్ టైం ల్యాబ్లో ఉండొద్దు, క్లాసెస్ లేనప్పుడు రమ్మని, రిటర్న్ వర్క్ ఖాళీ టైంలో కంప్లీట్ చేయమని చెప్పారు. నాకేం అర్థం కాలేదు.
పొద్దుటి నుండి ఆపకుండా రాస్తే ఇంత వర్క్ ఉంది. ఇంకా నా క్లాసెస్, ఇక్కడ పని అంటే టైం ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాలేదు. దానికి తోడు మార్నింగ్ నుండి రాసి చేతులు నొప్పులు. నైట్ డిన్నర్ తర్వాత రూమ్కి వచ్చేటప్పటికి అన్వి నిద్రపోతూ ఉంది. పాపం అన్వి కూడా ఈ మధ్య బాగా కష్టపడి చదువుతుంది. నాకు కూడా సరిగ్గా కనిపించడం లేదు. లైబ్రరీలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా అంది. ఇవాళ అలసిపోయి పడుకుంది అనుకుంటూ డిన్నర్ కోసమని ఎంతసేపు లేపినా లేగలేదు. నాకు పాపం అనిపించి లేపలేదు. ఒకవేళ మధ్యరాత్రి లెగిస్తే ఆకలి వేస్తుంది అని తన కోసం ఫుడ్ తీసుకొచ్చి ఉంచాను. ఒకసారి ఎందుకో మా జీవితాలు చూసి నాకు అయోమయంగా అనిపించింది. అసలేం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియట్లేదు. ప్రొద్దున లేచిన దగ్గర నుండి బిజీనే. రోజుకు 18 గంటలు అసలేం సరిపోవట్లేదు. కానీ ఎందుకు ఇదంతా అంటే సాటిస్ఫై అయ్యే ఆన్సర్ దొరకడం లేదు. కానీ ఇదంతా చెయ్యాలి. అసలు ఇంత కష్టపడితే ఏం సాధిస్తాం చివరికి అంటే ఆన్సర్ లేదు. మేమే ఇలా ఉన్నామా, అందరూ ఇలానే ఉన్నారా? అక్కడి నుండి మొదలుపెట్టి నా ఆలోచనలు. అసలు మనిషి జీవితం గమ్యం ఏంటి? అసలు ఎందుకు పుడతారు, ఎందుకు చనిపోతాడు? చనిపోయే లోపల ఎన్నో పనులు చేస్తాడు. కొన్ని పనికి వచ్చేవి, కొన్ని పనికి రానివి. అసలు ఏవి పనికి వచ్చేవి, ఏవి పనికి రానివి ఎలా తెలుస్తుంది అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు మనకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. వాటి ప్రకారం ఇది పనికి వచ్చేది, ఇది పనికి రానిది, ఇది మంచి, ఇది చెడు అని అనుకుంటున్నాం. అసలు ఆ గైడ్లైన్స్ కరెక్ట్ అని ఎలా చెప్తాం? అవి చెప్పిన వాళ్ళకు ఆ చెప్పిన టైంలో వాళ్ళ సోషల్ కండిషన్స్ బట్టి అవి కరెక్ట్ అని వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పి ఉండవచ్చు. అసలు ఒక మనిషి ఎలా బ్రతికితే తన జన్మ పరిపూర్ణం అయ్యింది అని చెప్పవచ్చు. ఇలా ఎన్నో ఆలోచనలు. దేనికి సమాధానం దొరకట్లేదు. నాకెందుకు నా జీవితం, నేను జీవించే విధానం మీద చాలా అసంతృప్తి అనిపించింది. కానీ ఏం చేస్తే సంతృప్తి వస్తుందో తెలియట్లేదు. ఎందుకో అప్పుడు శశి గుర్తొచ్చాడు. అసలు మర్చిపోతే కదా. కాకపోతే అప్పుడు తన గురించిన ఆలోచనల ఉనికిని నేను గుర్తించాను అంతే. నాలో ఉన్న తన ఉనికికి ముసిగేసి ఇక్కడేం లేదు, అంత ఖాళీ అని నన్ను నేను మోసం చేసుకోవడం మానేసి స్వచ్ఛంగా తనని ఆస్వాదించాను కొంతసేపు అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. కొంతసేపటికి మామూలు అయ్యాక మళ్ళీ రీసెర్చ్ వర్క్ రాయడం మొదలుపెట్టాను. చేతులు నొప్పి వస్తున్నాయి, అయినా రాస్తున్నాను. ఇవాళ నేను రాసినంత రిటర్న్ పార్ట్ నా ఎంటైర్ స్టూడెంట్ లైఫ్ మొత్తం కలిపినా కూడా ఎక్కువ అవుతుందేమో, అంతలా రాశాను. స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్స్ నా చేత క్లాస్ వర్క్ చేయించడానికి ఎంత కష్టపడేవారో. ప్రిన్సిపల్ చెక్కి వస్తారు, వేదు నీ క్లాస్ వర్క్ ఇలా ఖాళీ ఉంటే పనిష్మెంట్ ఇస్తారు, రేపటికి ఎలా అయినా కంప్లీట్ చెయ్యి అంటే ఆ రోజు రాత్రి ఇలానే రాత్రి వరకు కూర్చొని నన్నయ్య ఆంధ్ర మహాభారతం రాసినట్టు నోట్బుక్లో పేజెస్ని నింపేదాన్ని. అది ఏ లిపిలో ఉందో ప్రతిలిపి కూడా కనిపెట్టలేదు. ఒకసారి ఆ రోజులను గుర్తు తెచ్చుకొని ఇప్పటి పరిస్థితిని తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాను. నాకు రైట్ సైడ్ ఫ్రేమ్లో మా ఇంగ్లీష్ టీచర్ నన్ను ఎన్ని తిప్పలు పెట్టావు, బాగా అయింది, ఇంకా రాయి అని నన్ను చూసి నవ్వుతూ తృప్తి పడుతున్నట్టు అనిపించింది. వెంటనే నా ముఖం లెఫ్ట్ సైడ్ తిప్పాను. అక్కడ ఫ్రేమ్లో మా అమ్మమ్మ గరిట పట్టుకొని నేను చేస్తానన్న పెళ్ళిని కాదని ఏదో సాధిస్తానని వెళ్ళావు కదా, బాగా అయిందా అని ఒక కన్ను మూసి నాలుక బయట పెట్టి నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. అంతే, ఇక రాయలేకపోయాను. అన్నీ పక్కన పెట్టి ఆలోచనలను మానేసి పడుకోవడానికి ప్రయత్నించాను. అలా రీసెర్చ్ వర్క్, రెగ్యులర్ క్లాసెస్తో రోజులు బిజీగా గడుస్తున్నాయి. ల్యాబ్లో టైప్ చేయడం మాత్రం స్లోగా ఉండేది. సుహాస్ ఏవో టిప్స్ చెప్పేవాడు టైపింగ్ ఫాస్ట్గా చేయడానికి, కానీ నాకు వచ్చేది కాదు. ఇక తానే టైపింగ్ చేసేవాడు, వద్దన్నా వినకుండా. అలా కొంచెం పని తగ్గింది. అలా 2-3 నెలలు నాకు రిటర్న్ వర్క్ చాలా ఎక్కువ ఉండేది. తర్వాత నెమ్మదిగా రిటర్న్ వర్క్ తగ్గింది. ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు. ఒకసారి ప్రాజెక్ట్కి సంబంధించిన అబ్జర్వేషన్ కోసం అతుల్ నన్ను కొన్ని బుక్స్ తెమ్మని లైబ్రరీకి పంపించారు. అవి రేర్ బుక్స్ కాబట్టి వాటిని పైన ఫ్లోర్లో వేరే సపరేట్ ర్యాక్స్లో పెడతారు. అవి తీసుకురావడానికి మాకు స్పెషల్ లైబ్రరీ కార్డ్ అలాట్ చేస్తారు. సో నేను ఆ ర్యాక్స్ వైపు వెళ్ళాను. సాధారణంగా అటువైపు పెద్దగా ఎవరు రారు.
కొంచెం చీకటిగా కూడా ఉంటుంది. నేను బుక్స్ వెతుక్కుంటూ ఒక్కొక్క ర్యాక్ చెక్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోయాను. ఉన్నట్టుండి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. నాకు ముందు అవి ఎలకలు ఏమో అని భయం వేసింది. వెళ్ళిపోదామంటే అక్కడ అతుల్ ఊరుకోడు, అరుస్తాడు. సో మళ్ళీ వెతకడం మొదలుపెట్టాను. ఈసారి కూడా సౌండ్స్ వినిపించాయి. దయ్యమేమో అనుకున్నాను. చిన్న నీడ ఏదో కనిపించింది. ఇక భయం వేసి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాను. ఇంతలో ఏవో మాటలు వినిపించాయి. కొంచెం ధైర్యం వచ్చింది, మనుషులు ఉన్నారని. నెమ్మదిగా వెళ్ళి మళ్ళీ బుక్స్ వెతుక్కుంటూ సెలెక్ట్ చేసిన బుక్స్ పట్టుకొని వస్తుంటే అమ్మాయి అబ్బాయి వాయిస్లు వినిపించాయి. ఎవరో చూద్దామని వెళ్ళాను. అక్కడ చివరి ర్యాక్ వెనకాల వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు. ఇక అక్కడ ఉండలేక వస్తుంటే అప్పుడు అనిపించింది ఆ అబ్బాయిని ఎక్కడో చూసా అని. మళ్ళీ అటు చూసే ధైర్యం లేక వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు నన్ను క్రాస్ చేసి వెళ్ళే ప్లేస్ ఒకటి చూసుకొని అక్కడ కూర్చొని బుక్ చదువుతూ కూర్చున్నా. తిరిగి వెళ్తున్నప్పుడు చూస్తే ఆ అబ్బాయి ఇంకెవరో కాదు, ఇంతకుముందు అన్వి ఇష్టపడిన మయాంక్. కానీ తన పక్కన ఉన్నది మాత్రం అన్వి కాదు, ఎవరో వేరే అమ్మాయి. స్టూపిడ్. అన్వి దూరం పెట్టేసరికి అప్పుడే వేరే అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. పరిణితి వీడి గురించి చెప్పింది అంతా కరెక్టే అన్నమాట. థ్యాంక్ గాడ్ అన్వి వీడి ట్రాప్లో పడలేదు అని అనుకున్నా. ఆ రోజు రాత్రి రూమ్లో అన్వి కోసం వెయిట్ చేశాను. చాలాసేపు తర్వాత వచ్చింది. అన్వి, ఎందుకింత లేట్ అయింది? వేరే అమ్మాయితో సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాను. టైం చూసుకోలేదు వేదు. అలాగా, సూపర్ అన్వి, కీప్ ఇట్ అప్. అన్వి, నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటి వేదు? అది ఇలా అడగొచ్చలేదో నాకు తెలియదు. తప్పైతే సారీ. అబ్బా, అసలు విషయం ఏంటో చెప్పు. మరి అన్వి, నువ్వు అస్సలు ఫీల్ అవ్వకూడదు. సరే, ఫీల్ అవ్వను. ముందు విషయం ఏంటో చెప్పు. అది అన్వి, చెప్తాను కానీ ముందు ఒకటి చెప్పు నాకు. నీకు మయాంక్ మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా? ఏమైంది అన్వి? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. లేదు వేదు, అప్పటి నుండి తనకు దూరంగానే ఉంటున్నా. ఎందుకు అలా అడుగుతున్నావు? థ్యాంక్ గాడ్. అన్వి, ఇవాళ నేను లైబ్రరీలో మయాంక్ని చూశాను, వేరే అమ్మాయితో. వేదు, ఏమైంది నీకు? లైబ్రరీలోనే కదా చూసావు. ఫ్రెండ్ అయి ఉంటుంది, చదువుకోవడానికి వచ్చారేమో. దీనికి ఇంత కంగారు పెట్టేస్తావా? అది కాదు అన్వి, వాళ్ళు చివరి ర్యాక్ దగ్గర చాలా క్లోజ్గా ఉన్నారు. నువ్వు సరిగ్గా చూసావా? అక్కడ స్టడీ టేబుల్ మీద కూర్చొని వాళ్ళు వెళ్ళేటప్పుడు బాగా చూశాను. తను మయాంకే. అవునా? థ్యాంక్ గాడ్ అన్వి, నువ్వు సేవ్ అయ్యావు. అప్పుడు ఏవేవో కథలు చెప్పాడు కదా, నువ్వు లేకపోతే బ్రతకలేను అని. ఇప్పుడు చూడు, వేరే అమ్మాయితో ఎలా తిరుగుతున్నాడు. ఈ అబ్బాయిలు అందరూ ఇంతే. ప్రపోజ్ చేసేటప్పుడు మనమే వాళ్ళ జీవితం అన్నట్లు మాట్లాడతారు. ఒప్పుకోకపోతే వెంటనే వేరే అమ్మాయి వెనక పడతారు. మనమేమో పిచ్చోళ్ళలా వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మేస్తాం. పోనీలే, నువ్వు మయాంక్ విషయంలో సేవ్ అయ్యావు. ఇక నుండి జాగ్రత్తగా చదువుకో. ఈ విషయాలు అన్నీ మర్చిపో. అసలు ముందు నీకు ఇదంతా చెప్పొద్దు అనుకున్నా, కానీ నువ్వేమన్నా మయాంక్ విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్నావేమో. ఇది చెప్తే జాగ్రత్త పడతావని చెప్పా, నిన్ను బాధ పెట్టాలి అని కాదు. ఇక ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా చదువుకో, సరేనా? సరే వేదు. అన్వి పైకి సరే అంది, కానీ తన మొహం వాడిపోయింది. రూమ్లోకి వచ్చేటప్పుడు ఎంత సంతోషంతో వెలిగిపోయిందో ఇప్పుడు అంత డల్ అయిపోయింది. పాపం, అనవసరంగా చెప్పి తనను బాధ పెట్టానేమో అనిపించింది. ఎంతైనా ఒకప్పుడు మయాంక్ని ఇష్టపడింది కదా, బాధగానే ఉంటుంది. మరి నేను చెప్పి ఉండకుండా ఉంటే బాగుండేది అనుకున్నా. అయితే నేను ఎంతసేపు అన్వి కోసం ఆలోచించాను, కానీ అలా చెప్పడం నాకు ఎంత పెద్ద ఆపద తెస్తుందో నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత రోజు నేను ల్యాబ్కి వెళ్ళేటప్పటికి ముఖర్జీ సార్ అక్కడే ఉన్నారు. వాతావరణం చాలా టెన్షన్గా ఉంది. అందరూ కంగారుగా ఉన్నారు. అతుల్, ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ముఖర్జీ సార్ ఈ టైంలో ఇక్కడేంటి? నీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నావా? ఎప్పటిలాగే సీరియస్గా చెప్పారు ఆన్సర్. తనకు నేను అంటే డే 1 నుండి చిరాకే. ఎందుకో మరి అనుకుంటుంటే మళ్ళీ తానే చెప్పాడు. అసలు నువ్వు ఏం ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నావో తెలుసా నీకు? తెలియదు. అందుకే నా బాధ అంతా. ముఖర్జీ సార్ కూడా ఒక్కొక్కసారి సిల్లీగా ఆలోచిస్తారు. అసలు నిన్ను ఈ ప్రాజెక్ట్కి ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మనం చేస్తున్నది ఐఎస్ఆర్ఓ కోసం. వాట్? ఐఎస్ఆర్ఓ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి తెలుసా నీకు? నాకు తెలియకపోవడం ఏంటి? ప్రపంచం మొత్తం దాని గురించే డిస్కస్ చేసుకుంటుంటే. తెలుసుగా. అయితే అలాంటి పెద్ద ప్రాజెక్ట్ మొత్తం అంతా ఐఎస్ఆర్ఓలోనే చెయ్యరు.
దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. దానిని చిన్న చిన్న ప్రాజెక్ట్స్గా విడగొట్టి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి, కంపెనీస్కి అప్పజెపుతారు. అలా ఒక ప్రాజెక్ట్ మన కంపెనీకి ముఖర్జీ సార్ అండర్లో చేయడానికి ఇచ్చారు. ఇలాంటి ప్రాజెక్ట్కి నీలాంటి గ్రాడ్యుయేట్ని ఎలా తీసుకున్నారో అర్థం కావట్లేదు. నాతో సహా ఇక్కడ ఉన్న అందరూ BS/MS కంప్లీటెడ్, కొంతమంది మాత్రం ఇంటిగ్రేటెడ్ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా PhD చేస్తున్న వాళ్ళు. నిన్ను ఈ ప్రాజెక్ట్కి సెలెక్ట్ చేశారు అంటే మా లెవెల్ తగ్గిందో నీది హై లెవెల్లో తెలియట్లేదు. అతుల్, అందుకేనా నువ్వు నాతో రూడ్గా బిహేవ్ చేస్తావు? ఒకసారి ఆలోచించు. ఇక్కడ అందరూ బిజీగా అబ్జర్వేషన్లో ఉంటారు. మరి ఇక్కడ అబ్జర్వేషన్స్ని ఫెయిల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ ఇక్కడికి వచ్చాక నేను రిటర్న్ వర్క్ తప్పించి ఎక్కువగా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కదా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఎందుకని అలా ఆలోచిస్తున్నావు? నేను మీకన్నా గొప్ప ఎప్పుడు కాను. మీరంతా నా సీనియర్స్, నాకన్నా బాగా నాలెడ్జబుల్. నాకు మీ గైడెన్స్ కావాలి. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్నా పక్కన పెట్టు. అండ్ ఇలా క్యూట్ ఫేస్ వేసుకొని నన్ను ఇంప్రెస్ చేయాలని చూడకు. నేను ముఖర్జీ సార్ కన్నా స్ట్రిక్ట్. అమ్మయ్యా, నవ్వావా? నీకు తెలుసా? ఇదే నువ్వు ఫస్ట్ టైం నవ్వడం నేను చూశాను. సరేలే, ఇక పని చూడు. కానీ అతుల్, ఎందుకని అందరూ ఇలా ఉన్నారో చెప్పలేదు. అదా, ISRO ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతుంది. చాలా వర్క్ పెండింగ్లో ఉంది. అందుకే మేమంతా టెన్షన్ పడుతున్నాం. ఇవాళ నుండి టైమింగ్స్ మారుస్తున్నారు. మేల్ స్టూడెంట్స్కి నైట్ షిఫ్ట్ కూడా ఇవ్వాలని టైం టేబుల్ సెట్ చేస్తున్నారు. ఇవాళ నుండి ఇంకా బిజీ అయిపోతాం. హో అలాగా. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.